అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో స్పిరిచువాలిటీ గురించి, మెడిటేషన్ గురించి, చక్రాస్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. డబ్బుల గురించి అండ్ హెల్త్, కెరీర్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. వాచ్ చేస్తూ ఉండండి. రైట్. స్పిరిచువాలిటీలోకి మనకు తెలియకుండానే మనం ఎంటర్ అయిపోతామనమాట. ఇక నిజానికి మనం ప్రత్యేకంగా ఎంటర్ అవ్వటం ఏముండదు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తాం. లేకపోతే మేనిఫెస్టేషన్ కోరికలు కానీ మనం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో సో దాని కారణంగా నాకు ఈ కోరిక తీరింది అని మనం బిలీవ్ చేసామనుకోండి, నెక్స్ట్ మనం అటువంటి టెక్నిక్స్ చేస్తూ ఉంటాం, మనకి రిజల్ట్ వస్తూ ఉంటాయి. సో ఇది ఒక వెహికల్ అనమాట. ఆల్రెడీ మనం స్పిరిచువాలిటీలోనే ఉన్నాం. ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే ఏంటో మీరు కొంచెం డీప్గా తెలుసుకోవాలి. స్పిరిచువాలిటీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. మాట్లాడుతున్నానా, ఇది స్పిరిచువల్. వింటున్నానా, చూస్తున్నానా, తింటున్నామా, మన యొక్క బాడీ, సోల్, మైండ్, బ్రెయిన్, హెయిర్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అనమాట. సో ఇంకొక నేమ్ ఏమైనా ఉందంటే ఈ భూమికి, చందమామకి, సూర్యుడికి అండ్ ఎర్త్కి. సో అది స్పిరిచువల్ అనమాట. అంటే నువ్వు డీప్గా తెలుసుకోవటం, మన గురించి మనం డీప్గా తెలుసుకోవటం, ఇది స్పిరిచువల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఊరికే ఏడుస్తావు అని మనం విసిగించుకుంటాం. ఒకవేళ సహనం విసిగిపోయినట్లయితే వర్క్లో పడి మనం కొంచెం కోపడినట్లు అలా చేస్తాం. సో మనం ఎన్నిసార్లు అలా ఏడ్చినా కూడా, అక్కడ జస్ట్ నార్మల్గానే ఏదో ఒక విధంగా ఏడ్చినా కూడా మనం ఇక్కడ ఓ పిల్లాడు కదా, చెప్పలేడు కదా, ఏడుపు ద్వారా మనమే అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవడం స్పిరిచువల్. ఏడవటం స్పిరిచువల్, అర్థం చేసుకోవడం స్పిరిచువల్. ఇక్కడ సహనం కోల్పోవటం కూడా స్పిరిచువలే. కానీ ఆ సహనం కోల్పోయి చివరికి నువ్వు తెలుసుకుంటావు, ఓ ఎందుకు ఏడుస్తున్నాడు అనే నేను తెలుసుకుంటే బాగుండు కదా. సో ఇటువంటి ఆలోచనలు మనకు రావటం. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. తిరిగి మనం అక్కడికే వస్తాం అనమాట. రైట్. సో ఈ స్పిరిచువాలిటీలోకి నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను అని ఏ విధానాల ద్వారా మనకు అర్థమవుతుందంటే క్లియర్గా చెప్తాను, వినండి. మనకు ఛాలెంజెస్ మన లైఫ్లో వచ్చినప్పుడు, అది అప్పుల కారణంగా కావచ్చు, లేకపోతే హెల్త్, కెరీర్, మనీ, రిలేషన్షిప్, ఏ విధంగా కారణంగా అయినా మనకు ఛాలెంజెస్ వచ్చినట్లయితే మనం ప్రయత్నాలు చేసి చివరికి మనల్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అసలు ఈ ఛాలెంజెస్ అన్నీ రావడానికి మెయిన్ కారణం మనల్ని మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందుకే అవన్నీ వస్తాయి, ఊరికే రావు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో అవన్నీ మన లైఫ్లోకి వచ్చాయంటే రైట్, మనం స్పిరిచువాలిటీలో ముందుకెళ్తున్నామని అర్థం. సో మనకి ఎంత పెద్ద ఛాలెంజ్ ఉన్నా సరే మనం స్పిరిచువల్ అని అర్థం చేసుకుంటే చాలు, తెలుసుకుంటే చాలు. ఇలా ఛాలెంజెస్ వెళ్ళిపోతాయి. తెలుసుకున్న వెంటనే ఒక ప్రొటెక్షన్ లేయర్ మన చుట్టూ ఏర్పడుతుంది. నిజానికి అది మనకు కనిపించదు. నిజానికి ప్రొటెక్షన్ లేయర్ అనేది కూడా ఉండదు. ఆ ధైర్యం, ఆ యొక్క ఓపిక అన్నీ మనకు వచ్చేస్తాయి. సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.